ఇక స్టాక్ మార్కెట్లు రక్తమోడాయి. ఓపెనింగ్లోనే సెన్సెక్స్ నిఫ్టీ ఏకంగా 2% నష్టపోయాయి. సెన్సెక్స్ దాదాపు 1600 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 500 పాయింట్లు నష్టపోయింది. మెటల్, క్యాపిటల్ గూడ్స్ సెక్టార్లకు అత్యధిక నష్టాలొచ్చాయి. అంతర్జాతీయ పరిణామాల ప్రభావం మన మార్కెట్లపై పడింది. వెంటనే కాస్త కోలుకున్నట్టు కనిపించినా ఆ నష్టాలు మరింత పెరిగాయి. ఏకంగా సెన్సెక్స్ 2200 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 700 పాయింట్లు కోల్పోయింది. అమెరికా ఆర్థిక మాంద్యంలోకి జారిపోతుందనే ప్రచారం జరుగుతోంది. జులైలో అక్కడ నియామకాలు బాగా తగ్గిపోయాయి. ఎంతలా అంటే సగానికి పడిపోయింది. నిరుద్యోగిత రేటు విపరీతంగా పెరిగింది. 2021 అక్టోబర్ తర్వాత మళ్లీ అంతకంటే ఎక్కువ రేంజ్కు చేరింది. అమెరికాలోనే కాదు, జపాన్ ఆర్థిక వ్యవస్థ కూడా కష్టాల్లో కనిపిస్తోంది. అక్కడి రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లు పెంచింది. దీంతో స్టాక్ మార్కెట్ నుంచి పెట్టుబడులు వెనక్కి వెళ్లాయి. దీంతో నిఫ్టీ దారుణంగా పడిపోయింది. దీనిపై స్పందించడానికి మనకి మార్కెట్ ఎనలిస్ట్ నాగేంద్ర సాయి గారు మనకి అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి సాయి గారు. సాయి గారు చెప్పండి, మార్కెట్ల పతనం ఇంకా కొనసాగుతుంది అనుకోవచ్చా? సో లాస్ట్ వీక్ అండ్ ఈ వీక్ మార్కెట్స్ ఈ స్థాయిలో రియాక్ట్ కావడానికి ఒక 4-5 మేజర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. ఒకటి, ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ప్రధానంగా ఉన్న ఎఫెక్టే దీనికి మేజర్ రీజన్ చెప్పుకోవచ్చు. ఒకటి, రావచ్చు అన్న ఒక భయాలు ఒక్కసారిగా వచ్చాయి. ఎందుకంటే లాస్ట్ వీక్ వచ్చిన జాబ్లెస్ క్లెయిమ్స్ డేటా చూస్తే అది కొద్దిగా నెగిటివ్ గా ఉంది. అండ్ దీనితో యుఎస్ లో వడ్డీ రేట్లు పెంచడానికి, ఇంతకాలం ఇన్ఫ్లేషన్ పెంచడానికి, ఆ ఇన్ఫ్లేషన్ తగ్గించడానికి యుఎస్ వడ్డీ రేట్లు పెంచుకుంటూ వచ్చింది. అయితే ఇప్పుడు వడ్డీ రేట్లు తగ్గించేందుకు ఫెడ్ సిద్ధం అవుతుందన్న ఒక వార్తలు, అటు ఇరాన్ ఇరాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడము, ఇవన్నీ కూడా మేజర్ రీజన్స్. అండ్ జపాన్ వడ్డీ రేట్లు పెంచడం, ఇవన్నీ కూడా మేజర్ ఫ్యాక్టర్స్ మార్కెట్స్ ఇవాళ ప్రధానంగా పడడానికి. ఇవాళ ఉదయం నుంచి దాదాపు 14 లక్షల కోట్ల రూపాయల మార్కెట్ క్యాపిటల్, ఆల్మోస్ట్ 14 lakh crores ఇవాళ మార్నింగ్ నుంచి ఇన్వెస్టర్స్ తమ సంపద కోల్పోయారు. బట్ మన మార్కెట్స్ కంటే మేజర్ గా ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ నుంచి ఉన్న ఎఫెక్ట్ కానీ, బట్ మన మార్కెట్స్ మీద ఎస్పెషల్లీ మనగా వచ్చిన పెద్దగా భయం పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఎందుకంటే జిఎస్టీ చూసుకున్నా, ఈసారి గవర్నమెంట్ బడ్జెట్ లో చూపించిన లెక్కలు కానివ్వండి, లేదంటే బడ్జెట్ లో వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద స్పెండింగ్ కానీ, ఇవన్నీ కూడా మనకు పాజిటివ్ ఫ్యాక్టర్స్ అయితే కనిపిస్తున్నాయి. కానీ బట్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న మేజర్ ఎఫెక్టే ఈ రోజు మార్కెట్స్ ఈ స్థాయిలో పడడానికి కారణం. లాస్ట్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ తో సరిసమానంగా ఇప్పుడు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా నిధులు మార్కెట్లకు పంపు చేస్తున్నారు. కాబట్టి అంతగా భయపడాల్సిన పనేం లేదు. కాకపోతే క్వాలిటీ స్టాక్స్ లో మాత్రం ఉండాలి. ఈ మధ్య మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో విపరీతమైన బయింగ్ కనిపిస్తుంది. వాటిలో రిస్క్ బాగా ఉంది. కానీ బట్ మేజర్ లో బ్లూ చిప్ స్టాక్స్ లో ఉంటే మాత్రం ఎలాంటి ఇబ్బంది పెద్దగా పడాల్సిన అవసరం అయితే ఏం లేదండి. చూసుకుంటే ప్రెసెంట్ బ్యాంకింగ్ ఇది రైట్ టైం అంటారా, లేదంటే కొన్ని డేస్ వెయిట్ చేయాలంటారండి? సో బ్యాంకింగ్ స్టాక్ జోలికి వెళ్ళకపోవడం మంచిది. ఎందుకంటే ఇవాళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ పాలసీ కమిటీ భేటీ కాబోతుంది. ఇవాళ నుంచి 3 రోజుల పాటు ఉంటుంది. 8th రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవచ్చు. అంటే మేజర్ గా వడ్డీ రేట్ల తగ్గింపుకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది.